ఈ టబ్లో కనిపిస్తుంది కదండి ఈ ఆకుకూర, అంత మంచిగా ఉంది కదా. ఈ ఆకుకూర పేరేంటో మీరు గెస్ చేయండి, కమెంట్ చేయండి. మన గార్డెన్లో వెజిటబుల్స్ అవైలబుల్గా ఉన్నాయి, హ్యాపీగా హార్వెస్ట్ చేసుకుందాం. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఇది బొంత పురుగు వారు ఏమంటాం వీటిని, అది అంటాం కదా. ఇవి ఈ సీజన్లోనే వస్తాయండి, వర్షాకాలంలో మంచిగా. సీతాకోక చిలుకలు ఉంటాయి కదా, అవి గుడ్లు పెట్టి పోతూ ఉంటాయి, అవి ఆకుల మీద అక్కడక్కడ పెడుతూ ఉంటాయి. అవి ఇట్లా పిల్లలు అయిపోయి ఈ విధంగా మన మొక్కల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి అన్నమాట. వర్టిసిలియం అండ్ బవేరియా బాసియానా అండ్ పెస్ట్ ఆయిల్ 3 కలిపి స్ప్రే చేస్తే ఈ పురుగులు పోతాయి. ఇంత పచ్చగా మన గార్డెన్ని చూసి చాలా రోజులు అవుతుంది. ఇది కొంచెం ఫ్రూట్ ఫ్లై అటాక్ చేసింది. ఇక్కడ పురుగులు ఉంటాయి, కట్ చేసి చూస్తే. రిమైనింగ్ అంతా బాగానే ఉంటుంది కాబట్టి వాడుకోవచ్చు. ఇంక ఇట్లనే వదిలేస్తే కాయ అంతా పురుగు అయిపోతుంది. ఇది ఇంకా పెరుగుతుంది, దీనికి ఏం లేదు. ఇక్కడ చూడండి పిందెలు మంచిగా వచ్చాయి, ఇదిగోండి. ఇది బీరకాయ ఫీమేల్ ఫ్లవర్ ఈ విధంగా వస్తుంది అనమాట. అండ్ ఇదేమో మేల్ ఫ్లవర్ని తెంపుకొచ్చాం. దీన్ని ఇలా తీసేసి దీన్ని హ్యాండ్ పాలినేషన్ అంటాము. అంతే, ఇప్పుడు ఇది కాయగా మారిపోతుంది. ఇలా పాలినేషన్ చేయకపోతేనేమో ఇలాగ అయిపోయి ఎల్లో కలర్ అయిపోయి ఎండిపోతుంది అన్నమాట. ఇది ఇంక ఇట్లా పాలినేషన్ అయితేనేమో ఈ విధంగా మారుతుంది ఇలా. ఆ తర్వాత మనకి ఫుల్గా ఫ్రూట్ లాగా కన్వర్ట్ అవుతుంది. దీంట్లోనే పడ్డదా, కింద పడ్డది అనుకున్నా. ఓకే, ఇవ్వండి ఇక్కడ ఇంకా ఉంది, ఇంకొంచెం పెద్దగా అవుతుంది. మంచి ఫ్రెష్గానే ఉంది కదా, ఉండనిద్దాం. బీరకాయలు మంచిగా రావడానికి మనం చేసింది పెద్దగా ఏం కష్టపడలే, జస్ట్ అవి ఫ్లవర్స్ ఒకటి హ్యాండ్ పాలినేషన్ చేసినాము. ఆ తర్వాత వాటికి నేను ఎరువులు కల్పిస్తుంటా చూడండి, అది నీమ్ పౌడర్, బోన్ మీల్, ఎప్సమ్ సాల్ట్ అట్లా కల్పిస్తూ ఉంటాను అన్నమాట. ఇక్కడ కూడా దీనికి ఫీమేల్ ఫ్లవర్ ఉంది, చూద్దురండి. బీరకాయలు ఏంటంటే సాయంత్రమే పూస్తాయి, మార్నింగ్ పూట పుయ్యవు, ఈవినింగ్ కాగానే పూస్తాయి. అప్పుడు మనం చూడండి పురుగు పాలినేషన్ చేసి ఇవి ఇట్లా వస్తే పాలినేషన్ చేసి వెళ్తాయి హాయిగా. ఇది పింక్ కలర్ వస్తుంది, ముద్దజినియా అండి. ఇది విత్తనాలు తెచ్చి పెడితే ఇంత బాగా వచ్చిందనమాట. మనకి విత్తనాల ద్వారా వచ్చే పూల మొక్కలు ఏవైతే ఉంటాయో ఆ సీడ్స్ అన్నీ తెప్పించి నేను కాంబో ప్యాక్గా అవైలబుల్ చేసి పెట్టాను. మన వెబ్సైట్లో ఉంటాయండి, అవి ఏముంటాయో ఒకసారి అటాచ్ చేస్తా చూద్దురు. కానీ నన్ను ఎప్పటి నుంచో పూల విత్తనాలు అడుగుతూ ఉన్నారు, మన వెబ్సైట్లో అవైలబుల్గా పెట్టామండి ఇప్పుడు. ఈ కాంబోలో మొత్తం 10 రకాల పూల విత్తనాలు వస్తాయండి. ఇది వచ్చేసి వైట్ బంతి, ఇది గలాడియా, హాలీహాక్ అంటాము, ఇదేమో ముద్దజినియా పింక్ కలర్, ఇదేమో పింక్ కలర్ వచ్చేది పోకబంతి, ఇది పింక్ కాస్మోస్, ఇది ఎల్లో ముద్ద కాస్మోస్, ఇది రెడ్ అండ్ పింక్ బల్సాము, ఇదేమో ఊకబంతి, ఇదేమో డబుల్ మిక్స్ చంద్రకాంతం అండి, రుద్రాక్ష పూలు అంటాం కదా అవి. విత్తనాలు మీకు బయట దొరకడం చాలా కష్టం అండి, అరుదైన విత్తనాలు. అండ్ కొనాలన్నా చాలా కాస్ట్లీ ఉంటాయి. బట్ మన వెబ్సైట్లో నేను రీజనబుల్ ప్రైస్కి ఈ కాంబో ప్యాక్ అవైలబుల్గా ఉంచుతున్నాను. ఆ ప్రైస్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ లింక్ కూడా ఇస్తాను, ఎవరికైనా కావాలంటే విజిట్ చేయొచ్చండి. ఈ విత్తనాలన్నీ ఈ సీజన్లో నాటుకోవచ్చండి, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. అసలు ఈ ఫ్లవరింగ్ సీడ్స్ ఇవైతే మనం త్రూ అవుట్ ద ఇయర్ వస్తాయి యాక్చువల్లీ. ఒక ప్యాకెట్లో పాత విత్తనాలు ఉండేనండి, పాలకూరవి, ఎప్పటివో, అసలు వస్తే రావో అనే డౌట్తో జస్ట్ అట్లా పోసి వెళ్ళాము. అంటే మన సీడ్ మంచిగా ఉంది కాబట్టి వచ్చిందని అనుకుంటున్నా. ఎంత మంచిగా వచ్చినాయి చూడండి, అసలు కుప్పగా వచ్చాయి. ఇంత కుప్పగా వస్తే పురుగులు వస్తాయి వీటిలో, ఇదిగోండి మీకు అనిపిస్తుందా. ఇట్లా ఉందంటే అది ఉంటుంది, క్యాటర్ పిల్లర్ ఏదైనా ఉండి తినిపోతూ ఉంటుంది అనమాట. టెన్స్గా ఉంచకూడదు పాలకూర. ఇప్పుడు ఇవి తీసి నాటుకోవచ్చు చూడండి. ప్రస్తుతానికైతే హార్వెస్టింగ్ చేద్దాం, ఆకులు మంచిగా ఉన్నాయి కదా, చూడండి ఎంత బాగుందో.
ఇది కూడా దొరికింది దొంగ. ఇదిగో ఇది ఈ క్యాటర్పిల్లర్. ఇవి సాయంత్రం పూటనేమో మంచిగా తింటూ ఉంటాయి, ఆకుల మీద చక్కగా కనిపిస్తుంటాయి. వాటిని చంపేద్దామంటేనేమో యాక్చువల్గా అయితే ఇంకా మీకు ఇబ్బంది ఎక్కువ ఉంది అనిపిస్తే వాటిని ఏరి చంపేయడం బెటరు. లేదంటే వీటిని పెంచుకుంటే మంచి సీతాకోక చిలుకలు కూడా అవుతాయి. ఇది ఇక్కడ కనిపిస్తుందా ఈ పూలు, ఇదిగోండి ఇది ఆకాకరకాయ అబ్బాయి అన్నమాట. నేను అమ్మాయి లేదని ఫీల్ అయ్యాను కదా, అమ్మాయి కూడా వచ్చేసింది మన దగ్గరికి. ఇదేమో మేల్ ప్లాంట్, సీడ్ పెడితే వచ్చినది ఇది ఒకటి, అండ్ ఇక్కడ ఇంకొకటి ఉందన్నమాట, ఇది కూడా వచ్చింది. అది కాకుండా నేను ఫ్రెష్గా ఏం పెట్టలేదు, అంతకుముందు ఎప్పుడో దుంప ఏదో ఉన్నట్టుంది మరి దీంట్లో. ఇది ఇక్కడ మొలకొచ్చిందనమాట. ఇదిగోండి ఇది ఫీమేల్ ఆకాకర అమ్మాయి. అమ్మాయికి అబ్బాయికి తేడా అంటే ఫ్లవర్ చూపిస్తాను. అబ్బాయి ఏమో ఇట్లా ఉంటాడు, అమ్మాయి ఏమో ఈ విధంగా ఉంటుంది. తేడా తెలుస్తుంది కదా, పిందె ఉన్నట్టు ఉంటేనేమో అమ్మాయి, ఇలా డొప్పు ఉన్నట్టుంటే అబ్బాయి. మొత్తానికి అమ్మాయి అబ్బాయి ఇద్దరు వచ్చారు కాబట్టి వాళ్ళకి పిల్లలు పుట్టాలని కోరుకుందాం. ప్లాంట్స్ అయితే మంచిగా హెల్తీగా పెరుగుతున్నాయి. చలికాలం వచ్చేంత వరకు అవి మనకు కాస్తూనే ఉంటాయి, వింటర్ పెరిగితే అప్పుడు పోతుంది. ఈ పాట్లో మీకు కనిపిస్తున్నవి ఇవి యాక్చువల్గా డబల్ కలర్ కాదు, డబుల్ పెటల్ రజనీగంధ. ఆ దుంపలు కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నాయి మన దగ్గర. దీంట్లో పెడితే మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి. ఇంత ఓవర్ క్రౌడెడ్ అయిపోయింది చూడండి. ఇట్లా ఉంటే పూలు పుయ్యవు. బెండకాయలు ముదిరిపోయినాయి. ఇవి ఒక్కరోజు వదిలేస్తే చాలా ముదిరిపోతూ ఉంటాయి. ఇట్లా ఉన్నాయి పులుసులో కానీ రసం సాంబార్లు ఉంటాయి కదా, వాటిల్లో వేసుకుంటాం, అంటే దాంట్లో జ్యూస్ అన్నా వచ్చేస్తుంది కదా. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ టమాటా ఒకటి, ఇదిగోండి ఇది ఒక వెరైటీ. దీంట్లో ఉన్న మూడు వెరైటీస్ ఇక్కడ ఉంది. అండ్ ఈ బ్యాగ్లో కూడా పెట్టాను, ఈ బ్యాగ్లో అండ్ ఈ బ్యాగ్లో. ఇవన్నీ ఒక్కొక్క వెరైటీ. టమాటా విత్తనాలు కూడా చాలా వెరైటీస్ తెప్పించాము, అవి కూడా కాంబోలాగా చేసి పెట్టానండి. టమాటా విత్తనాలు కూడా కాంబోలాగా చేసి పెట్టామండి. ఇవి కూడా రేర్ వెరైటీస్, బయట దొరకడం కష్టము. ఇదేమో రెడ్ గ్రేప్ టమాటో, ఎల్లో పియా టమాటో, గోల్డెన్ బెర్రీ టమాటో, స్పూన్ టమాటో, ఎల్లో చెర్రీ టమాటో, నాటు టమాటో, చాక్లెట్ టమాటో, బ్లాక్ చెర్రీ టమాటో, రెడ్ చెర్రీ టమాటో, బ్లాక్ ప్లమ్ టమాటో. ఈ సీడ్స్ కూడా చాలా కాస్ట్లీ ఉంటాయండి బయట. మన దగ్గర రీజనబుల్ ప్రైస్లో పెట్టాము. క్వాంటిటీ కొంచెం తక్కువే వస్తాయి, జస్ట్ 10 సీడ్స్ పర్ వెరైటీ వస్తాయి. సో మీకు దాంట్లో ఒక్క మొక్క 2 మొక్కలు బ్రతికినా మనం మళ్ళీ విత్తనం కట్టుకోవడానికి వీలుంటుంది. సో అవి అందుబాటు ధరల్లో ఉండాలని చెప్పి క్వాంటిటీ తగ్గించి ఈ ప్రైస్ కూడా తక్కువ పెట్టాము. ఇక్కడ పచ్చగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది ఈ ఆకుకూర, సిలోన్ బచ్చలి అంటాము. స్టెమ్ కటింగ్స్ ద్వారా వచ్చేస్తుంది, ఈజీగా పెంచవచ్చు. అసలు ఇలా కటింగ్ ఉంది కదా, ఇవి తీసి అట్లా నాటితే ఈజీగా బ్రతుకుతాయండి. అండ్ ఈ పింక్ కలర్ పూలు వస్తాయి, చిన్నగా వస్తాయి. ఇవేమో సీడ్ పాట్స్. ఇవి ఎండిపోయి పగిలితే దీంట్లో నల్ల విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి. అవి పడి ఎక్కడ పడితే అక్కడ మొలక వస్తూనే ఉంటాయి. జామ చెట్టు పూత రావడం స్టార్ట్ అయింది. ఇదిగోండి, జామ చెట్టుకి నెమటోడ్స్ ఎక్కువ అటాక్ చేస్తాయి. ప్లాస్టోమైసిస్ వాడాల్సి ఉంటుంది. లేకపోతే మనం అమృతాహార్ కిట్ ఉంది చూడండి, అది వాడినా కూడా, అది ఎలా వాడాలో వీడియో చేస్తాను ఇంతకుముందు. కిట్లో ఉన్నాయి, ఆ కిట్లో ఉన్న బయో ఫర్టిలైజర్స్ అవన్నీ కలిపి వాడితే ఫ్రూట్ ప్లాంట్స్ అయితే హెల్తీగా పెరుగుతాయి. మునగ చెట్టుకి మళ్ళీ కాయలు స్టార్ట్ అయినాయి చూడండి. ఇదిగోండి, పిందెలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, ఒక 2 పిందెలు ఉన్నాయి. ఈ వెరైటీ పేరు నాకు తెలియదు, కానీ వీటి ఆకులు జనరల్గా మనకి బయట మునగ చెట్లు ఉంటాయి చూడండి, ఆ ఆకు సైజుతో కంపేర్ చేస్తే చాలా చిన్నగా అనిపిస్తున్నాయి. ఈల్డ్ కొంచెం ఎక్కువ వస్తుంది కాబట్టి ఆకులు చిన్నగా వస్తున్నాయేమో బహుశా. లాంగ్ బీన్స్ ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయిపోయినాయి. డ్రాగన్ ఫ్రూట్స్ ఇప్పుడు మన కోసం 2 మాత్రమే రెడీగా ఉన్నాయి.
గుచ్చుకుంటుంది. ఫ్రూట్స్ ఇదిగోండి, ఇది ఇంకా కొంచెం కొంచెం టైం పడుతుంది. అక్కడ కూడా ఇంకా పిందెలు ఉన్నాయండి, వస్తూనే ఉంటాయి మనకి. అక్టోబర్ నవంబర్ వరకు కాస్తూనే ఉంటాయి. కాకపోతే లాస్ట్ ఇయర్ వచ్చినంత ఈల్డ్ అయితే ఈ ఇయర్ లేదనిపిస్తుంది నాకు. లాస్ట్ ఇయర్ చాలా కాసి ఈ టైంకి ఫుల్ ఈల్డ్ ఉండే, కొంచెం వర్షాలు లేట్గా వచ్చినాయి అండ్ వర్షాలు కూడా తక్కువ ఉన్నాయి కదా. అంజీర్ ఫ్రూట్స్ పండడమే తక్కువ క్వాంటిటీ పండితే ఆ పండినవి కూడా ఈ పిట్టలు వచ్చి తినిపోతూ ఉంటాయి. ఇదిగోండి కొత్తిమీర, ఎన్నాళ్ళకో కనిపిస్తుంది కొత్తిమీర. ఎప్పుడు ఈ చుట్టూ ఉన్నాయి కలుపు మొక్కలే పెరుగుతూ ఉంటాయి. ఇదిగోండి గడ్డి మొక్కలు, ఈ తోటకూర ఇవే పెరుగుతూ ఉంటాయి. బట్ మొత్తానికి ఈసారి నాకు కనిపించింది. ఎంత సువాసన వస్తుందో అండి కొత్తిమీర. వస్తుందా? స్ప్రింగ్ ఆనియన్ దింపులను. చెట్టు చిక్కుడు స్టార్ట్ అయిపోయినాయి, మనకి ఈల్డ్ వస్తున్నాయి. ఇక్కడ గోరు చిక్కుడు చూడండి, ఇవి కూడా వస్తున్నాయి కానీ ముదిరిపోతున్నాయి అని చెప్పేసి ఎప్పటికప్పుడు దింపుతున్నాం. ఇదిగోండి ఇవి గోరు చిక్కుడు కాయలు. ఇది లైట్గా క్రీపర్ లాగా వస్తుంది, అంత హెవీగా ఏం పెరగదు, మోడరేట్గా పెరుగుతుంది అనమాట. ఇవి కూడా స్టార్ట్ అయినాయండి. వంకాయ మొక్కలు కూడా పూలు రావడం స్టార్ట్ అయింది. మనకి తోటకూర ఎప్పుడు ఉంటుంది కదా, తెంపేసుకుంటూ వెళ్ళిపోదాం, త్వరగా చీకటి అయిపోతుంది. ఇది విత్తనాలు వస్తున్నాయి, ఇది ఉంచుదాము, ఆకుల వరకు కట్ చేద్దాం. మనం కొన్ని విత్తనాలు పెంచకుండా, అంటే విత్తనాలు కొనకుండా పెంచుకోదగిన కూరగాయలు ఏమైనా ఉంటాయో అవి నేను వీడియో చేసి పెడతా. ఈ చిక్కుడుకాయలు పిందెలు ఇంకో వారంలో మనకి హార్వెస్ట్కి ఉంటాయి. ఈరోజు మనం చేసిన హార్వెస్ట్ ఇదేనండి. ఏమొచ్చో చూద్దానండి. సిలోన్ బచ్చలి, డ్రాగన్ ఫ్రూట్స్, కొన్ని బెండకాయలు, బీరకాయలు, బోలెడంత వచ్చింది, పాలకూర, కొంచెం కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, ఇదేమో గ్రీన్ కలర్ తోటకూర, ఇది రెడ్ కలర్ తోటకూర. ఇంతవరకు మనం చేసిన హార్వెస్ట్.